హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ శ్రీకాకుళం పిల్ల. ఎలా ఉన్నారండి అందరూ? మీ అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. మరి ఇవాళ వ్లాగ్ వచ్చేసరికి నా మార్నింగ్ నుంచి ఈవినింగ్ రొటీన్ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో స్టార్టింగ్ అయితే చిన్నగా అంటే రాగా పెట్టానండి వీడియో. నెక్స్ట్ అయితే ఈవినింగ్ నేను చేసుకునే రొటీన్ అయితే నేను మళ్ళీ మీతో కలుస్తాను అనమాట. వీడియోని మట్టుకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నచ్చినట్లయితే మొత్తం చూడండి, నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అయితే ఎప్పుడైనా వెజిటేబుల్స్ తీసుకురమ్మంటే మా ఆయన అంటే ఒకటి సర్ప్రైజ్ గా తెచ్చారని చెప్పేసి నువ్వు చెప్పకపోయింది ఒక వస్తువు తెచ్చాను ఏంటిది గెస్ట్ చేస్తుండని చెప్పేసి అంటారనమాట. ఈసారి ఆ వస్తువు వచ్చేసి సారకందండి. సో వీడియో అయితే షూట్ చేస్తున్నానని చెప్పేసి అమ్మకు అంటుంటే ఇలా సర్దు అని చెప్పేసి నా తిప్పలైతే కొంచెం మీరు వినేయండి. ఇటు సైడ్ కింద పెట్టాము. మామూలుగా పెట్టి అక్కడ మామిడికాయల కింద గోంగూర ఉంటుంది. హాయ్ అండి, మధ్యాహ్నం అయితే వచ్చేసానండి వంటింట్లోకి. ఇప్పుడు నేను నా కిచెన్ క్లీనింగ్ రొటీన్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను మార్నింగ్ అయితే వంట ఆరంభించే ముందర ఒకసారి క్లీన్ చేసుకుంటానండి. అండ్ దెన్ ఇప్పుడు ఈవినింగ్ మన వంట మళ్ళీ స్టార్ట్ చేస్తాం కదా, ఆ టైంలో కూడా నేను ఒకసారి క్లీన్ చేస్తాను అనమాట. మళ్ళీ వంట అంతా అయిపోయిన తర్వాత అయితే ఒక్కొక్కసారి అస్సలు కిచెన్ జోలికి వెళ్ళనండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వండినప్పుడు అండ్ నేను ఎలాగో వీడియో షూట్ చేస్తున్నాను కదండి, సో ఆ టైంలో ఏంటంటే కొన్ని వంట గిన్నెలు అలాగే మార్నింగ్ చూసారు కదా ఆవకాయ బద్దలు కూడా అంటే మామిడికాయలు తీసుకొచ్చారండి. ఆవకాయ బద్దలు షేర్ చేద్దామంటే అది కొంచెం పండిన టైప్ వచ్చేసింది. కిలో 100 రూపాయలు అన్నారండి.
అయితే ఉగాది వరకు మేము మామిడికాయలు తినం అనమాట. కానీ మా ఆయనకి ఏంటంటే ఆవకాయ బద్దలు పెట్టేసి ఉంచుదాను అని చెప్పేసి బెల్లం ఆవకాయ పెడతారు. అలాగే నేను మాగాయ పెడతాను అండ్ ఆవకాయ కూడా పెడతాం అనమాట. సో కొంచెం కొంచెం తీసుకొచ్చి ఈ కొత్త కాయలతోటి ఆవకాయ పెట్టడం అంటే చాలా ఇష్టం అండి. సో కొంచెం అయితే తీసుకున్నారు. అది షేర్ చేద్దాం అనుకున్నానండి. కానీ ఇలాగ పండిపోయినలాగా వస్తే అసలు బాగలేదు, మొత్తం ఎల్లోగా ఉన్నదనమాట. ఎలాగో అలా పెట్టేసి అక్కడ చూసారు కదా కుక్కర్ గిన్నెలో కలిపేశారు. అండ్ దెన్ నేను ఏంటంటే 3 రోజులు పోయిన తర్వాత అది మళ్ళీ కలిపేసి ఒక జార్లోకి ఎత్తి పెట్టుకుంటానండి. అండ్ ఇప్పుడు వచ్చేసరికి తోమిన గిన్నెలు, మనకి ఏంటంటే మెయిన్గా కిచెన్లో కౌంటర్ టాప్ అనేది నీట్గా ఉంటే మనకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది అండ్ వంట చేయడానికి కూడా బాగుంటుంది అనమాట. అలా ఫోన్లో ఏదో ఒక పాట కానీ ఏదో స్టోరీ కానీ పెట్టేశారంటే మీరు హ్యాపీగా వండుకోవచ్చు అనమాట. నేను అదే చేస్తానండి. ఎందుకంటే మనకి డే టు డే లైఫ్లోనండి, లేకపోతే మన ఇంట్లో ఉన్న సిచ్యువేషన్కి బట్టి కూడా మన మైండ్ అనేది ఒక్కొక్కసారి అంటే అలా మీరు నిశ్శబ్దంగా పని చేసుకుంటూ ఉంటారంటే నెగటివ్ థాట్స్ అనేది ఆటోమేటిక్గా వస్తాయండి. అయితే అవి ఒక క్షణం కోసం వచ్చేసి మర్చిపోయి మరి అంటే ఆ ఊసులోకి వెళ్ళకపోతే పర్వాలేదు. అలా కాకుండా అది అలా మనకి ఒక వీక్ పాయింట్ అయిపోతుంది. మైండ్ అంతా కూడాను ఎలాగంటే చెదపట్టేసినలాగా అయిపోతుంది అనమాట. సో మన మైండ్ పాడైంది అనుకోండి, మన ఒళ్ళు కూడా పాడైపోతుందండి. సో కాబట్టి అలా వంట చేస్తున్నప్పుడు ప్రశాంతంగా ఏదైనా పాటలు కానీ స్టోరీలు కానీ విన్నారంటే మైండ్ అనేది డైవర్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడైతే నేను మిక్సీ పట్టేస్తున్నానండి. అంటే రాత్రి చెప్పాను కదా దెబ్బ రొట్టి అండ్ ఇడ్లీ చేస్తానమాట. సో కాబట్టి మిక్సీ పట్టేసిన తర్వాత ఒక మంచి రెసిపీ అయితే మీతో షేర్ చేస్తానమాట. సో నెగటివ్ థాట్స్ విషయం మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఎక్కువ మందికి ఏంటంటేనండి అంటే అలా పనులు చేస్తున్నప్పుడు అలా సైలెంట్గా ఉన్నారనుకోండి, ఎవరైనా రిలేటివ్స్ ఏమైనా అనేసారా, లేకపోతే మార్నింగ్ ఏమో ఏమైనా ఫోన్లో ఎవరైనా ఏమైనా అన్నారా అని చెప్పేసి అలా బాధపడుతుంటారు కొంతమంది. కొంతమందికి అయితే ఇలాగే తెలుసు కదండి, పిల్లల విషయం అయితే బాగా చదువుతున్నారా, మంచి మార్క్స్ వచ్చాయి లేదా, లేకపోతే ఇంకో పిల్లలకి ఎక్కువ మార్క్స్ వచ్చాయి అన్నా కూడా అలా కూడా ఎక్కువగా ఫీల్ అవుతారు. లేదనంటేనండి ఫ్యూచర్ అనేది మనకి ఎలాగుంటుంది ఏంటి అని చెప్పేసి కూడా బోల్డ్ అన్ని ఆలోచనలు అయితే వస్తుంటాయండి. కాబట్టి కొంచెం ఆలోచన అనేది వచ్చినా కొంచెం సేపటికే మళ్ళీ మీరు మైండ్ అనేది డైవర్ట్ చేసుకుంటేనే మళ్ళీ మీరు ఫ్రెష్ అవుతారండి. లేకపోతే మన హెల్త్కి కూడా అంత మంచిది కాదనమాట. నేను అంతేనండి. అలాగా అంటే ఒక్కొక్కసారి డల్గా అంటే ఉన్నాను అంటే మా ఆయన పోల్చేస్తారు, ఏం డల్గా ఉన్నాం, మైండ్లో ఏంటి ఆలోచన అని చెప్పేసి అంటే నేను వెంటనే అది షేర్ చేసేస్తానండి. సో వెంటనే దాని విషయంలో డిస్కస్ చేస్తే అసలు నేను ఓవర్కమ్ అయిపోతాను అనమాట. చాలా సపోర్టివ్గా ఉంటారండి. మీరు కూడా ఏవైనా అలా మనసులో దాచేయకంటే మీ హస్బెండ్తో కానీ లేకపోతే అమ్మతో కానీ షేర్ చేసుకున్నారంటేనండి ఎక్కువ భారంగా అనిపించదనమాట. ఇక్కడ వచ్చేసరికి మా ఆయన అండ్ బావగారు అయితే టీవీ చూస్తున్నారు అనమాట. సో నేను కూడాను అక్కడ జాయిన్ అయిపోయానండి. అయితే ఓన్లీ అలా కూర్చొని టీవీ చూసే బదులండి నేనైతే చిన్న చిన్న పనులు కూడా నేను సైడ్ బై సైడ్ చేస్తూ ఉంటాను. లైక్ ఎలాగంటే ఆకుకూరలు, మన కొత్తిమీర లేకపోతే గోంగూర ఇవన్నీ వచ్చాయి అనుకోండి, అవన్నీ సర్ది పెడతాను అనమాట. లేదు అనంటే ఏమైనా కట్ చేయడానికి ఉన్నాయి అనుకోండి, అలా టీవీ దగ్గర తీసుకొచ్చేసి నేను కట్ చేయడం కూడా కంప్లీట్ చేస్తానన్నమాట. సో కట్ చేస్తానండి. ఇప్పుడు వచ్చేసరికి ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసరికి బయట నుంచి సమోసాలు తీసుకున్నామండి. అండ్ పకోడా ఇవన్నీ కూడా తెచ్చేసారనమాట. ఎందుకంటే ఈ క్లీనింగ్ ఇవన్నీ కూడా నేను కొంచెం లేట్ అయింది నాకు. సో కాబట్టి ఎందుకు ఏదో ఒకటి చేస్తావు, నేను తెచ్చేస్తానని చెప్పేసి ఇంటి దగ్గరనే అమ్ముతుంటే ఇవి తీసుకొచ్చాను అనమాట. ఇవి ఒక్కొక్కటి 5 రూపీస్ అండి. బేసిక్గా ఏంటంటే ఈ సమోసాలు అంటే నాకు చాలా ఇష్టం. అండ్ ఇతను అమ్ముతుంటే ఏంటంటే ఎందుకు ఆయిల్ ఎక్కువగా పేల్చకుండా బాగుంటుంది అనమాట. మా ఇంట్లో అందరికీ ఇష్టం. అండ్ అయితే ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ అయితే మా కోసం ఇవే. అయితే ఇడ్లీ నోకైతే కలిపేశానండి, అదైతే పక్కన పెట్టాను. ఇప్పుడు వచ్చేసరికి వితౌట్ ఎనీ దాల్ మనం చక్కగా సాంబార్ చేసుకోవచ్చండి. ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే చూడండి రెసిపీ మీరు ఒకసారి ట్రై చేయండి, బాగాలేకపోతే అప్పుడు చెప్పండి. ఫస్ట్ ఏంటంటే కొంచెం శనగపిండి తీసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నానండి, డ్రై రోస్ట్ చేసుకున్నాను అనమాట. మనకి శనగపిండి పచ్చివాసన పోవాలి. అండ్ దెన్ సింపుల్గా మనం కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్నీ యాడ్ చేసేసుకోవాలండి. ఒకవేళ మన దగ్గర వెజిటేబుల్స్ మీరు ఏమైనా యాడ్ చేసుకుందాం అనుకుంటున్నారంటే లైక్ ములంకాళ్ళు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు మన ఇష్టమే. ఇవన్నీ ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత అండి కొంచెం చింతపండు గుజ్జు కూడా యాడ్ చేసుకుంటాను అనమాట. ఈ సాంబార్ అండి ఇది మా హోటల్స్లో ఇదే టేస్ట్ వస్తుందండి. అదేంటోనండి మనం ఇంట్లో చేసుకుంటే హోటల్ స్టైల్ అంటాం, హోటల్ వాళ్ళేమో ఇంటి భోజనం లాంటి స్టైల్ అని చెప్పేసి అంటారు కదా. ఈ మాట అయితే నాకు మళ్ళీ లాజిక్ బాగుంటుందండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే వెజిటేబుల్స్ కొంచెం యాడ్ చేశాను, ఎక్కువ యాడ్ చేయలేదండి. ఎందుకంటే
ఇప్పుడు రైస్లో కనుకోండి మొక్కలు ఏమైనా ఉంటే పులుసులో బాగుంటాయి కదా. అండ్ ఏంటంటే ఇడ్లీలోకి దెబ్బ రొట్టెలకు కాబట్టి వీళ్ళకి తినరండి వెజిటేబుల్స్ అని పక్కన పడేస్తారు. కాబట్టి కొంచెం ఉడికిపోయి ఆ స్మెల్ అనేది పట్టేయాలన్నమాట మన పులుసుకి. సో ఇక్కడ చూడండి టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాతనండి కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను. అండ్ దెన్ మన చింతపండు పులుసు కూడా యాడ్ చేస్తాను అనమాట. అండ్ కొంచెం హింగు కూడా యాడ్ చేశానండి. మనకి సాంబార్లోన హింగు కూడా మెయిన్ ఫ్లేవర్ ఇస్తుందండి. ఇది కూడా మర్చిపోవద్దు యాడ్ చేయడం. మీరు ఈ సాంబార్ ఎప్పుడైనా చేసారా? నేనైతే ఇది వీడియో చూసే చేశానండి. నేను ఎప్పుడు కొంచెం కందిపప్పు ఉడికించి చేస్తాను. అయితే ఇప్పుడు ఏంటంటే కందిపప్పు ఒక్కొక్కసారి చూడండి మనకి అంటే గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కొంచెం స్కిప్ చేద్దామని చూస్తారు కదా, వాళ్ళు ఈ రెసిపీ అయితే ఇష్టపడి తింటారనమాట. సో కట్ చేస్తానండి. నేనైతే తగినంత సాల్ట్ కూడా వేసేస్తాను. ఇప్పుడైతే నేను సాంబార్ పొడి కూడా కొంచెం యాడ్ చేశానండి. సో ఇక్కడ చూడండి వేయించిన శనగపిండిలో కొంచెం వాటర్ కలిపేసి ఇది పేస్ట్లా చేసి మీరు యాడ్ చేయండి. లేదు అనంటే ఆ నీటిలో కానీ శనగపిండి వేసారంటే ఉండలు కట్టేస్తుంది అనమాట. ఇదిగోటండి అంటే బేసన్లోన కొంచెం వాటర్ మిక్స్ చేసేస్తాను. ఎక్కువ శనగపిండి మట్టుకు వేయకండి, ఎందుకంటే పులుసు మనకి చెక్కబడిపోతుంది. మనకి ఇడ్లీలోకి కొంచెం పలచగా ఉంటేనే బాగుంటుంది కదా. సో లాస్ట్లోనండి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశాను అనమాట. మా ఇంట్లో అయితే ఇది అందరికీ సూపర్గా 100% నచ్చిందండి. సో సాంబార్ అయితే అయిపోయిందండి. నెక్స్ట్ ఏమో నేను కొబ్బరి చట్నీ కూడా చేశాను. అంటే ఈరోజు కొబ్బరి చట్నీ అండ్ సాంబార్ అనమాట. సో చట్నీ షేర్ చేయలేదండి, కామన్ గానే ఉంటుంది కదా. సో సరేనండి, ఇప్పుడైతే ఇల్లు గుమ్మలా తుడుచుకొని సంధ్యాదీపం పెట్టేందుకు వెళ్తున్నాను అనమాట. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒక చిన్న కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియచేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బాయ్.